నమస్తే వీధిని స్వాతం లక్షణ సమాజహితం. కరోనా తర్వాత థియేటర్లు అన్నీ ఓపెన్ అయ్యాయి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నది. మొన్ననే పెద్ద పెద్ద హీరోలు కూడా అయినాయి. మరి భీమ్లా సంచలనం చూసాము, దాని ముందు అఖండ సంచలనం చూసాము. కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు కూడా థియేటర్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. మరి తన పందాగా ముందుకు వెళ్తున్నటువంటి సినిమా తపన. హీరోయిన్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు వాళ్ళ తపన ఏందో తెలుసుకుందాం. నమస్తే అండి రవి గారు. నమస్తే అండి కీర్తి కావ్య. సో ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు అసలు సినిమా తీయాలనుకున్నాం? సమాజం కోసం. కెమెరా చూడండి. సో అక్కడే చూసి మాట్లాడాలి. సమాజం కోసం అసలు ఎందుకు మీడియా ఒక తీరుగా, సోషల్ మీడియా ఒకసారి మీరు సినిమా అనే మాధ్యాన్ని నమ్ముకున్నారు కదా, ఈ సమాజం కోసం ఏముంది అందులో? అంటే సమాజం ఇప్పుడు చాలా కొన్ని అఫేర్స్ వల్ల సమాజం చాలా పాడైపోతుంది. ఓకే, దానివల్ల మేము సమాజం కోసం ఒక మంచి సినిమా తీసి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి సినిమా తీసాం. సమాజం కోసం సినిమా. నువ్వు ఫీల్డ్లోకి రావడం, నేను సినిమా గురించి ఇంకా రాలే, నీ సినిమా కాడికి రాలే. నేను సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చారు మీరు? ఏం చూసి వచ్చారు? ఎందుకు కావాలి, హీరో కావాలని వచ్చారు? హీరో అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ థియేటర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి హీరో కావాలి. ఒక బాలయ్యనో, ఒక ఎన్టీఆర్, ఒక చిరంజీవి. అవునా కదా మీరు చెప్పండి. థియేటర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి హీరో అవ్వాలని ఉంటుంది. తప్పకుండా 90% ఉంటుంది. హీరోయిన్లను చూసి కూడా ఒక్కసారైనా వీళ్ళతోటి పాటలు పాడదామని, లేకపోతే రొమాన్స్ అని అట్లీస్ట్ ఒక్కసారైనా చేయి పట్టుకోవాలని ఉంటుంది కానీ అందరికీ ఉంటుంది. మీరు ఎవరన్నా అనుకున్నారు అలా? నేను చూసిన ప్రతిసారి హీరోయిన్ తోటి ఒక్కసారైనా సినిమా తీయాలనిపించింది. అలానే అందరూ అనుకుంటారు. అదే అందుకనే మీరు అదృష్టం, మీరు ఫీల్డ్లోకి వచ్చారు, అందరికి రావాలిగా. సో అదొక కాన్సెప్ట్ అయినా మీ చిన్నప్పటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అంటే మీ ఇంట్లో ఉన్న ఆర్టిస్టులు కానీ. సో మరి ఎలా వచ్చావు ఫీల్డ్లోకి? అంటే మూవీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. మూవీ అంటే చాలా ఇంట్రెస్ట్. హైదరాబాద్ వచ్చి ట్రై చేస్తున్నా ఒక 2 years నుంచి. ఒకరోజు ఆడిషన్ కాల్ వచ్చింది డైరెక్టర్ దగ్గర నుంచి. ఓకే, ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పారా? కథ చెప్పారా? చెప్పాను. సేమ్ నువ్వు అనుకున్నట్టే ఉందా? ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఉందా? కొంచెం ఎక్స్ట్రాగా చేశారు, ఇంకా అనుకున్న దానికన్నా కొంచెం ఎక్స్ట్రా చేశారు. ఎందుకంటే ఎక్కువగా యూత్ ఎక్కువ ఉన్నటువంటి దేశం, యూత్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం కదా ఆడియన్స్ సినిమా చూసేదని. సో ఎందుకు ఈ అందమైన బ్యూటీని ఎన్నుకున్నారు? అందంగా ఉందని. అందంగా ఉందని, కోఆపరేషన్ బాగా చేస్తుందని. అందంగా ఉంది, మా సినిమాలో సెట్ అవుతుంది క్యారెక్టర్ కానీ. సో కీర్తి గారు మీరెందుకు అనుకున్నారు? రంగుల ప్రపంచమా? చందమామ కళలోకి వచ్చా, రంగుల ప్రపంచానికి వచ్చా? అంటే నాకు ఫస్ట్లీ ఇది ఇంట్రెస్ట్ లేదు మూవీ ఫీల్డ్లోకి రావాలి అని. కానీ మా డాడీకి చాలా ఇంట్రెస్ట్. ఎప్పటికైనా మా కూతురు తెర మీద సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి, అందరిలాగా జాబ్స్ కాకుండా తనకంటూ ఒక నేమ్ వాల్యూ. మీ పాప చుట్టుపక్కల. అవును, ఇప్పుడు మనకి ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని సిఆర్స్ ఉన్నా మనల్ని ఐడెంటిఫై చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అదే మూవీ ఫీల్డ్, మూవీ ఫీల్డ్ టిఎఫ్ఐ ఇండస్ట్రీలో అది సింగరే కావచ్చు, ఏదే సమ్మదర్ కావచ్చు, దీంట్లో వస్తే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. సో పర్సన్ అని ఐడెంటిఫై వస్తుంది సొసైటీలో. అలానే పొజిషన్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది, మనీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి సో డాడీ అందరిలా కాకుండా ఈ ఫీల్డ్కి తీసుకొచ్చి మీ డాడీ తోసారా? అవును, ఇంకా అదే అనుకోవాలి. ఇది నా థర్డ్ ఫిలిం అండి. ఇంతకుముందు 2 movies చేశాను. అది ఒకటి November 9 అనే మూవీ, అండ్ 1 more నాకు ఇదే ఫస్ట్ టైం. ఇది థర్డ్ ఫిలిం తపన. అవి ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయిపోయాయి కరోనా టైంలో, థియేటర్స్ క్లోజ్ అయ్యాక. సో ఇది మాత్రం థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. సో పెళ్లి కంటే ముందు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చినట్టుంది సినిమాతో. అయ్యో, అది యాక్టింగే కదా. అదే యాక్టింగ్ చేసినా కానీ ఆర్టిస్ట్ గా వి షుడ్ డు ఎవ్రీథింగ్. అంటే ఆర్టిస్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు చేసినప్పుడే నవరసాలు పండించాలంటారా? అవును, శృంగార రసం ఎక్కువైనట్టుంది ఇందులో. మరి అన్నీ ఉన్నాయిలేండి దీంట్లో. అంటే మీరు శృంగారం అనేది కూడా మన లైఫ్ లో అదొక పార్ట్. ఒకటే పార్ట్, మొత్తం పార్టేనా? అది మీరు ఎలా తీసుకుంటే మీరు ట్రైలర్ చూపెట్టుకుంటుంటే పాట చూపెట్టారు. రవి గారు మీరు మాట్లాడాలి. మరి 90% అదే ఎంకరేజ్ చేస్తున్నారు కానీ ఆడియన్స్ కూడా. అంటే వాళ్ళు అనుకున్నదే మీరు తీయాలనుకుర్రా? వాళ్ళకి కావాల్సిందే మీరు చూపడాలనుకుర్రా? వాళ్ళకి కావాల్సింది చూపించి వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని మేము అనుకున్నాం. ఓకే, కానీ మరి ఏం చూపెట్టారు మరి?
ట్రైలర్ చూసారు కదా, సినిమాలు ఇంకా చూస్తారు. అంతేనా? తినబోయే ముందు రుచులు ఎందుకంటే. అవును. సో పెళ్ళి అయిన అమ్మాయి అనొచ్చా? స్త్రీయా? అమ్మాయి కదా. అదే పెళ్ళైన అమ్మాయా స్త్రీనా? పెళ్ళవనే అమ్మాయి, ఇప్పుడు సినిమాలో పెళ్ళైన అమ్మాయి. అంతే కదా. ఆ సినిమా చూడాలి. ఒక పాప ఒక బాబు. అవును. నేను తిని ఇంట్లో కూర్చోలేకపోతారా? కామకోరిక లెక్క ఉంటాయి ఆ సినిమాలో. నేను అనేది బయట కాదు మళ్ళీ. ఉంటది, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో జరిగేది అదే. అందరూ హస్బెండ్స్ సొసైటీలో జరిగేది అదేనా? అందరిని అనట్లేదు, కొందరిని. చాలా మంది హస్బెండ్స్ అనే వాళ్ళు జాబ్స్ పరంగా అదర్ స్టేట్స్ కి వెళ్తారు. సో ఆన్ సో వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళు దాక్కుంటారట. ఉన్నారు కదా అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఓకే, నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళు జాబ్ పరంగా వెళ్తారు, ఇక వేరేవాడు కాచని కూర్చుంటాడు. ఇక అంతేనా? క్రైమ్ స్టోరీస్ అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా మంది. దీన్ని లేరని అంటలేను బ్రదర్. సో మీ ఆయన జాబ్ చేస్తాడు అంతే, మీరు తిని ఖాళీగా కూర్చోలేరు. ఖాళీగా కూర్చుంటే వాళ్ళకి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. కంపల్సరీ ఏదో వర్క్ ఉంటే ఆ వర్క్ మీద వెళ్ళిపోతుంది. మీరు అదే వర్క్ వెతుకున్నారా? రవి గారు చెప్పలేదు సార్. చెప్పాలంటే మీరు అడిగే క్వశ్చన్స్ కి మరి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. చెప్పు. నువ్వు చాలా చిన్న పిల్లలు, పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడిగేస్తున్నారు. క్వశ్చన్ అడుగుతాను మీరు. అందులో అంటే మేము యాక్టింగ్ చేసిన తప్పించి అందులో మాకు ఏం తెలియదు అండి. నేను అదే అంటున్నాను సార్, నేను చేసేది యాక్టింగ్ గురించి, నేను సపరేట్ గా బెడ్ సీన్ గురించి అడగట్లేదు. సో మీరు వీళ్ళ ఇంట్లో దూడతారు. సినిమాలోనే బయట చెప్పట్లేదు, నేను అసలు బయట చూలే మాట్లాడతలేదు. మీరు పెళ్లి కాకుండా మంచిగా తిట్టగా ఉంటారు అంతేనా? బాగా పెంచుతుంటారు కండలు అంతేనా? ఇది ఈమె హౌస్ లోకి వస్తారు, రెంట్ ఉంటాం వాళ్ళ. అంటే బయట చూసి వస్తుందా లేకపోతే ఇంట్లోకి వచ్చినాకనే నీకు ఐ మీన్ పచ్చిగా మాట్లాడితే మీకు మరుగుతుందా? ఇంటికి వచ్చిన తర్వాతే అంటే నువ్వు రెంట్కు రూమ్ కావాలని వెతుక్కుంటూ ఉంటావు. స్టూడెంట్వా? అవును. వచ్చిన తర్వాత ఈ సినిమా చూసినాక స్టూడెంట్కి ఇయరే రెంట్కు. స్టూడెంట్ నాట్ అలౌడ్, ఎందుకంటే నేను జాబ్ బయటకు వెళ్తున్నా. ఇంకా వాళ్ళకి రెంట్లు ఎందుకు, నేను హాస్టల్స్ చాలా ఉన్నాయి కానీ బాయ్స్ హాస్టల్స్. ఓకే, అంటే అది ఒకరిని చూసి నేర్చుకోవడం కాదు, మన బుద్ధి మనకు ఉండాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఎవరి బుద్ధి వాళ్ళకు ఉంటుంది. సో అది చేయొద్దు అంటే చేయొద్దు, అంతే కదా. అంతే. సో చెప్పాలా మీరే, అంటే కాలేజ్ కోసం వచ్చారు. కాలేజ్ కోసం వచ్చాను అంటే సినిమా కోసం రివీల్ చేయడం బాగుంది కానీ, అంటే మీరు మొత్తం సినిమా కోసం అడిగేస్తున్నారు ఒకటి మొత్తం సినిమాలో మీరు కాలేజ్ కోసం వచ్చి వీళ్ళ ఇంట్లోకి వస్తారు. అవును. అంటే ఈ బయట ఏం తెలియదు మీరు? అసలు బయట కాదు, ఇంట్లో కూడా నాకు ఏం తెలియదు అండి. తెలియదు మొత్తం నాకు రియల్ లైఫ్ లో కాకుండా అందులో సినిమాలో కూడా నాకు ఏం తెలియదు అండి అసలు. ఇప్పుడు ప్రజెంట్ కూడా మీకు తెలియదు అని ఈమెకి తెలుసు సినిమాలో? మీకు తెలియదు అన్న విషయము ఈమెకి ఎలా తెలుసు అంటున్నా? తెలిసిపోతుంది ఆవిడకి ఆటోమేటిక్ గా. నేను ఇన్ని ఛాన్సెస్ ఇచ్చినా నన్ను ఏం చేయట్లేదు, వీడికి ఏం తెలియదు అని చెప్పి ఆవిడికి తెలిసిపోద్ది అమ్మాయి. ఓకే ఓకే. అంటే సినిమాలో ఈమె ఒక పాప ఒక బాబా? అవును. అంటే మీరు మీ వారు మిమ్మల్ని తృప్తిపరచారు పక్క. మరి ఇద్దరు ఎలా అంటే పిల్లలు కన్నారు? అంటే ఇంకా అది అయినా కాకపోయినా పిల్లలు అనేది వస్తారు. ఆయన అన్ఫిట్ అయితే కాదుగా? అన్ఫిట్ అంటే ఆయన ఇంకా నేను ఎలా చెప్పాలి మీరు మరి? సినిమాలో అదే ఇప్పుడు ఒక పాప ఒక బాబు పుట్టినాక అన్ఫిట్ అయితే పిల్లలు పుట్టరు కానీ పిల్లలు ఎలా పుడతారు? ఇప్పుడు అంతమందికి ఇంకెవరు వెళ్ళలేరు, భర్తతో ఇద్దరు అంతేనా? అయితే జాబ్ పరంగా బయటకు వెళ్తాడు అంటే సెక్సువల్ గా ఆయన ఓకే, జాబ్ ఎక్కువ. ఇప్పుడు ఎవరికైనా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీద ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళకి వాళ్ళ ఆస్తుల కోసం వెళ్తే అదే ఆస్తులు సంపాదించాను వాళ్ళు వెళ్తారు. అవును, అంతేగా. అంతేనా? ఎవరైనా అంతేగాని వీడు ఓన్లీ ఆస్తి చూస్తుండు, నా అంతస్తు చూడట్లేదని. మరి ఎట్లా సంతృప్తి పరిచాడా ఈ అబ్బాయి? నేను సంతృప్తి పరిచాడు సినిమాలో. నేను బయట విషయాలు మాట్లాడుతున్నాను, నేను కూడా సినిమాలోనే చెప్తున్నాను. సో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది నాకు? ఫస్ట్లీ షై అనిపించింది, ఇది నాకు అవసరమా అనిపించింది. కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా చేయాలి, ఇంకా ఆ సీన్ రావాలి అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో నాకు అందులో ఇలాంటి ఫీలింగ్స్ అయితే అవ్వలేదు. ఎందుకు ఫీలింగ్స్ లేదు అంటారు? మనం కారం తింటున్నాం, ఉప్పు తింటున్నాం, అరటిపండు తింటున్నాం, పాలు తాగుతున్నాం, ఫీలింగ్స్ లేవంటే ఫీలింగ్స్ అనేది చంపుకుంటారు అంతమందిలో. ఫీలింగ్స్ అంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర పట్టుకున్నాడా? పట్టుకొని ఎలా చేస్తారు? చెయ్యి పట్టుకున్నారా? పట్టుకున్నారుగా. ఇప్పుడు
నోటల్లో ఫేస్, లైట్ ఆన్ కదా, అంతేనా కాదా? అదే సో ఒక సీన్ ఏదో చూశాను, బాత్రూమ్ కోతారా అంటే చాలా ఇంటర్వ్యూలు అడిగాను, నేను అట్లా అడిగాను. సో మీకు అప్పుడు ఏమనిపించింది? మీరు అక్కడ చూశారు, పాయింట్ దగ్గర చూశారు, అది పురుషులు పెట్టుకున్న జిప్ దగ్గర చూశారు, అది మీకు ఐడియా ఉందా? ఆ సీన్ మీకు ఐడియా ఉందా? అట్లా చెప్పారా? జస్ట్ నేను మామూలుగా చూసాను అంటే నాకు అంటే మీకు అక్కడ ఏం కానరాదు కదా, మీ ఫేస్ ఒకటి కెమెరాలు చూస్తారు, కానీ వాళ్ళు ఎడిటింగ్ చేసేది అది కదా. సో చాలా మంది తెలియదు, ఎవరు చూసే వాళ్ళకి తెలియదు. మీరు కెమెరా చూస్తారు, మీ ఫేస్ కెమెరా చూస్తారు, అక్కడ మాత్రం ఏం చేస్తారు, అది పెట్టేస్తారు. కానీ మీరే అది చూసారేమని పాపం అపోలోకి వెళ్తుంటారు ఆడియన్స్. సో మరి అది మీరు ట్రైలర్ చూసినాక ఏమనిపించింది? నాకే షై అనిపించింది. కదా మీరు ఆల్రెడీ 3వ సినిమా అంటారు కదా, ఇది నేను చేశానా అంటే చాలా మంది కామెంట్ చేస్తారు బ్యాడ్ గా, అలా ఎలా చేసావు అని. బట్ అది చేసినంత మాత్రం అది రియల్ లైఫ్ కాదు కదా, సో చాలా మందికి తెలియదు. కానీ రియల్ లైఫ్ కాదు, కానీ కొన్ని రియల్ లైఫ్ లకు అర్థం పట్టేట్టు ఉంటుంది. అవును రవి గారు, మీరు మాట్లాడాలి, మీరు ఓపెన్ కావాలి. పర్సన్ చేంజ్ అవుతారని నాకు తెలిసి. అంతేనా? క్రైమ్ అంటే ఇలాంటి క్రైమ్ చాలా చూసాం, కానీ మీరేం చూపెట్టాలనుకుంటారు ఇందులో? చిన్న పాయింట్, పెళ్లి చేసుకున్న ఒక జంట, బాబు తర్వాత తను అనుకుంటాడు అంటే కొద్దిగా ఆస్తి సంపాదించాలని అనుకుంటారు అందరు కామ్, అదైతే వేరు. కానీ ఈమెను అంటే ఇంట్లో ఉన్న ఆమె పరిస్థితి వేరు, అంటే ఆమె తప్పు కూడా పట్టలేము. పిల్లలు వెళ్ళిపోతారు, తనటి ఆలోచన ఒకలే ఉంటారు, ఎదురుగా మంచి కన్ను తిరిగినాయు, తిన్నటువంటి కారం, తిన్నటువంటి నిద్రపోయావు. సో ఇంతమందికి ఏమైనా చూసా సంఘటనలు ఇవి సినిమాల్లో బయట కానీ సినిమాలో కాకుండా బయట? రియల్ లైఫ్ బేస్ చేసుకొని మేము సినిమా చేసామండి. సినిమా చేశారు, సినిమా తీశారు. నేను చూసాను, అంటే కొంచెం క్రైమ్ చూడలేదు, ఇంత క్రైమ్ చూడలేదు. అంటే మామూలుగా లిఫ్ట్ పెట్టారా? లిఫ్ట్ ఉందా? లిఫ్ట్ మీ 4 పెదాలు 6 పెద్దలు. ఆమె ఎవరు అసలు? ఆమె ఎవరు అంటే సినిమాలో వీళ్ళ సిస్టరా? సిస్టర్. సిస్టర్ కూడా వదలలేదు. ఆమె బెంగళూరు, లేకపోతే అమ్మ తీసుకొద్దాం. అక్కని చేసుకుంటే సెల్ ఆఫర్ అన్నట్టు డబల్ ధమాకా ఒకేసారి 6 పెదాలు. అవును. ఓకే, బ్రష్ బాగా చేసుకుని ఉంటారు. డైలీ 3 times చేసుకున్నారు. సో మీ పేరెంట్స్ ఏమనలేదా? అలా చేసేది యాక్టింగ్, దాన్ని ఇంకా అనడానికి అనేది ఏముందంటారా? సో ఏదైనా చేస్తారా? అంటే ఈ సినిమా వరకైతే ఈ మూవీ చేశాను, ఇకపై చేయను. తనతోటి మళ్ళీ ఆఫర్ వస్తే చేస్తాను. ఎందుకు అంటే ఈసారి స్టోరీ మంచిదై ఉండాలి. ఈ స్టోరీ కూడా బాగానే ఉంది కదా మేడం, మీరే అర్థం కదా. ఇది ఇప్పుడు మనము డైలీ అదే రొటీన్ వెళ్ళిపోము కదా, డిఫరెంట్ గా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి బోల్డ్ చేశాక ఇంకోటి నెక్స్ట్ వేరే చెప్పాలి. ట్రైలర్ లో చూసుకున్నట్టు ఉండదండి మీరు, ట్రైలర్ చూసుకునేది. నేనేమంటాను, నేను అసలు బేస్ అయితే అదే, నేనేమంటలేను, పూర్తిగా అటనే ఉంటుందని కూడా ఏమంటలేదు. సో జనాలకైతే కొంచెం థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఒక మంచి సినిమా తీశారు, మంచిది అనుకుంటారు, చూసి మంచి. మీరైతే ఫుల్ ఎంజాయ్ అసలు? ఇంకోసారి ఈ సీను, ఇంకోసారి తీయండి సీన్ అన్నారా? అంటే నేను అప్పటి వరకు ఎవరిని అమ్మాయిని కూడా టచ్ చేయలేదండి అసలు ఎవరికి ఒక కిస్ చేయడం అటువంటిది ఏం లేదు. ఒకటేసారి 90 యాంగిల్ అయింది, ఒకటేసారి నేను ఫస్ట్ కిస్ చేసింది వెళ్ళానండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. అబ్బా, నువ్వు అదృష్టవంతులా వాళ్ళ అదృష్టవంతులా? వాళ్ళకి తెలియాలండి, అది వాళ్ళకి కూడా తెలియాలి. నేను అనుకుంటే సరిపోదు కానీ సరదాగా కూడా ఒక అమ్మాయితో ముద్దు పెడుతున్నావు అంటే అది మీకు ఏమనిపించింది? మీరు ఫస్టేనా? మీరు ఫస్టేనా అబ్బాయితో? బయట ఏమైనా ఉన్నాయా బాయ్ ఫ్రెండ్ గారు? ఎంత ఉంటారు మీ వయసు? 21. చదువుకున్నారు కాలేజ్కి అయిపోయింది. ఎమ్మటి పడ్డారు? ఎవరన్నా ఎమ్మటి పడ్డారా? అది కామన్ కదా, కాలేజ్ గర్ల్స్ అన్నప్పుడు పడుతూనే ఉంటారు. ఇంత అందమైన అమ్మాయి ఎవరు ఎనమలు పడుకుని ఉంటారండి? మీకు వచ్చింది అవకాశం. సో ఎనమలు అందరూ పడ్డారు, నా ఎనమలు తినబడింది. ఫస్ట్ వదరాలు మీకు కలిసేటప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? మరి దొరికిందిరా బాబా అన్నదా? లేదు, అక్కడ ఫీలింగ్ ఉండదండి, ఎందుకంటే ముందు కెమెరా ఉంటది, పక్కన డైరెక్టర్ గారు ఉంటారు, చుట్టూ ఒక 10 మంది ఉంటారు, మనకు ఆ ఫీలింగ్ రాదా? లేకపోతే బాగుండు అనిపించిందా? ఆ ఫీలింగ్ రాదు, టెన్షన్ వచ్చేసి కెమెరా వదిలిపెట్టి బాగుండరా సార్ అనిపిస్తుంది.
డైరెక్టర్ షార్ట్ బారాపోతే ఆయన తిడతారు. ఆ టెన్షన్ ఉంటుంది కదా, నా ఫీలింగ్ రాదు. ఆతృతంగా చేశారా? ఒకవేళ పెట్టుకున్న తర్వాత ఇంకో 5 నిమిషాలు ఉంటే బాగుండు అనిపించిందా? మేము అలా ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇది సీన్ పండాలిగా మేడం, సీన్ పండాలి కాబట్టి పండే వరకు చేసేవాళ్ళం. ఇంట్రెస్ట్ తోని చేసాం కానీ మాకు అదర్ ఫీలింగ్స్ అయితే ఏం లేవు మీరు అస్సలు అనుకున్నట్టు. నేనేమనుకోవట్లేదు, నేను అసలే అనుకోవట్లేదు. సినిమా ఫీల్డ్ లో ఇవి కామన్ అని అనుకుంటాను నేను. అంటే కొందరికి తెలియదు కదా, వాళ్ళు రియల్ గా అనుకుంటున్నారు. నీకు తెలుసు కానీ కెమెరా ముందుంటే సెట్ పట్టేస్తుంది ఫుల్ గా. ఇప్పుడు ఇలా మాట్లాడడానికే మనకి సెట్ పట్టేస్తుంది. నీకు హీరో కావాలని ఉందా ఆలోచన? అంతేనా? అవును. మొదటి ఛాన్స్ లో ఇద్దరితోటి అదే ఛాన్స్. సో ఆమెతో ఎలా ఉంది బాండ్? సేమ్ ఇద్దరే ఈక్వల్ అండి. అసలు నీకు దూల తీరిందా? ఆమె పైకు అంటే ఈమె కిందికి ఉంటుందా? ఎక్కువ ఏమితో ఎక్కువ ఉంటుంది. అసలు ఇక కాలేజ్ బందా డుమ్మ కొట్టించేస్తారు కదా నన్ను. ఇద్దరు కూడా కాలేజీ డుమ్మ కొట్టించేస్తారు. పిండి చేశారా? ఇట్లా పిప్పి చేశారా? మొత్తం పిండి చేస్తారు ఇద్దరు కలిసి. భోజనం తినిపించేదా? వీళ్ళు తినిపించేవాళ్ళు కదా, నేనే తినేవాడిని. చిన్నపిల్లలు జడగొట్టుర్రు అనుకోవచ్చా? చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు చూడదు. 18+ అని చెప్పి ఆల్రెడీ చెప్పాం కదండి. 18+ వాళ్ళకి కంపల్సరీ. 18+ వాళ్ళకి, అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ మంచి మెసేజ్ అండి. ఎలా 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 వచ్చింది సినిమా? చూసారా మీరు? చూసి దగ్గర వచ్చింది కదా. అంటే మా సినిమా మాకు నచ్చుతుంది, ఆడియన్స్ కూడా అంటే నచ్చలేదు. అనుకున్న రేంజ్ లో వచ్చింది అంటున్నా. అనుకున్నట్టు వచ్చింది సినిమా. ఇప్పుడు డైరెక్టర్ దానికన్నా బెటర్గా వచ్చింది. డైరెక్టర్కి ఏముంది ఇందులో? డైరెక్టర్ యొక్క పాత్ర ఎలా ఉంది? డైరెక్టర్ ఉన్నారు కదా, కథ ఆయనదా? కథ స్క్రీన్ ప్లే మొత్తం ఆయన అనుకున్నట్టు నీ కథ చెప్పినట్టు వచ్చిందా? వచ్చింది కానీ కొంచెం రొమాన్స్ కొంచెం పెంచారు. అనుకున్న దానికన్నా మాకు చెప్పిన దానికన్నా కొంచెం రొమాన్స్ వితౌట్ డ్రెస్ విత్ డ్రెస్ అన్ని విత్ డ్రెస్సేనండి. డ్రెస్ ఏం చేయండి. వితౌట్ డ్రెస్ అది దగ్గరికి అసలే లేదు. మొత్తం ఓన్లీ వాయిస్ ఏనా? వాయిస్ అదే ఏదైతే బెడ్రూమ్ వాయిస్ ఎక్కువ వస్తుంటుందా? అయ్యో మీరు ఏమంటున్నారు మాకైతే అర్థం కావట్లేదు. అంటే చిన్నపిల్లలం కదా మీరు అనే మీరు అంత పెద్ద సినిమా అంత యాక్టింగ్ చేసి అంత వరకు ఇంకా మేము వెళ్ళదండి. రియల్ గా అంత పెద్ద సినిమా తీసినాక మళ్ళీ ఇంకా చిన్నపిల్లలు అంటారే మేడం. చేసినంత మాత్రాన ఇప్పుడు అన్ని వచ్చేస్తాయని కాదు కదా. ఇప్పుడు యాక్టింగ్ చేయాలి. నేను ఫరానా ఒక శివాజీ లాగా, ఛత్రపతి శివాజీ యాక్టింగ్ చేయాలి. ఆయనలా ఊహించుకోవాలా వద్దా? ఆయనలా ఊహించుకుంటే నాకు ఏం తెలియకుండా ఆ సీన్లు చేయగలనా? కరెక్టే కానీ మేము అలా అనుకున్నాం చేస్తాము అంటే మాత్రం అది అన్ని తెలిసినట్టు కాదు కదా. నేను అన్ని తెలుసు. ఈ రోజులలో తెలియని వాళ్ళు ఎవరు మేడం? అంటే తెలియని వాళ్ళు అంటే ఐ మీన్ మనం ఎలా వచ్చాము, ఎలా ఉన్నాం, ఏం జరుగుతుందని మాత్రం తెలియకపోతే ఉండరు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అటువంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోకూడదని పెట్టుకోరు ఇండస్ట్రీ వాళ్ళు. అంటే బయట ఉన్న వాళ్ళు అందరూ వీళ్ళు అమ్మాయిలు ఉంటారు, వీళ్ళు చుట్టూ అట్లా నేను బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. మీ ఇద్దరికి అని అనట్లేదు. జనరల్గా సీన్లు చేసేటప్పుడు, సీన్లు తీసేటప్పుడు ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఎన్ని రోజులు చేశారు సినిమా? 45 days. 45 days. 45 days. ఇంకొక 3 నెలలు ఉంటే బాగుండు అనిపించలే? లేదు, అటువంటిది ఏమి అనిపించలేదు. ఇప్పుడు ఈమె బాగా చేసిందా, ఆమె బాగా చేసింది అక్కడ బాగా చూపెట్టారు. ఎవరు బాగా చూపెట్టారు? ఏం చూపెడతామండి సినిమాలో చూపెడతామంటే యాక్టింగ్ అంతేనా? ఎక్కువ చీర కట్టుకొని ఉన్నాం ఏమైనా? అవును. ఆమె పంజాబ్లో చెల్లి. సిస్టర్ కాబట్టి. సో మేకింగ్ ఎడిటింగ్ ఎట్లుంది పరిస్థితి మొత్తంగా? బాగా వచ్చింది మేకింగ్ ఎడిటింగ్. ఆర్ఆర్ ఎట్లా బాగా వచ్చింది. ఎన్ని పాటలు ఉన్నాయి? తగ్గట్టు చేశారు. 2 songs ఉన్నాయి. యాక్టింగ్ బాగా చేసావు కానీ మాటలు చాలా తక్కువ మాట్లాడుతున్నావు ఎందుకు మరి? బయట అంతే చాలా సైలెంట్ కనుకనే ఆ సీన్లు ఎక్కువ పెట్టలేవని పని చేసుకొని పోతావు అన్నట్టు. సినిమా మొత్తం ఏముంది అసలు? సినిమా మొత్తం అదే అంటే ఆ సినిమా మొత్తం అది కాదు. లాస్ట్కి మరి అలా భర్తకు తెలిసిందా? ఆటోమేటిక్ గా రియల్ లైఫ్ లో కూడా ఏదో రోజు తెలిసిపోవాల్సిందే, సినిమాలో కూడా తెలిసిపోవాల్సిందే. సో నన్ను మోసం చేసావన్నాడా నేను? తెలిస్తే అసలు దీనికి అంతటి కారణం నువ్వే అన్నవా? అలా అని కాదు కానీ అన్ఎక్స్పెక్టెడ్, మీరు ఇంకా ఊహించుకోలేరు. శాఖ ఇంకో 2 రోజులు అలా అని కాదు కానీ అందరు హస్బెండ్స్ లా కాకుండా ఆయన కొంచెం డిఫరెంట్. అది మేము చెప్పే కన్నా మీకు చూస్తే బాగుంటుంది. అంటే మిమ్మల్ని బాగా చూసుకుంటాడా? ఒక సెక్స్ పరంగా మీకు దూరం? ప్రతి దాంట్లో అన్ని బాగా చూసుకుంటారు. కాకపోతే ఈమె కొంచెం కోపెక్క అదే అనుకోండి, లేకపోతే వేరే టేస్ట్ చూద్దాం అనుకుంటారా? ఉన్న టేస్ట్ కాకుండా చెప్పండి రవి గారు,
సినిమా అంటే నేనేమంటానంటే అదొక్క కాన్సెప్ట్ అంటే మొత్తం డైలీ అదే పార్ట్స్, ఇంకేమైనా మధ్యలో ఇంకేమైనా ఎక్స్ట్రా చూపెట్టే అవకాశం? అదొకటి ఉంటుంది, అమ్మాయిలు కూడా లవ్ చేయకూడదు అబ్బాయిలు. ఓకే, అదొకటి. లవ్ అంటే అసలు అంటే చూసిన అమ్మాయిని ప్రతి అమ్మాయిని చూడగానే ఐ లవ్ చెప్పేయడం, నువ్వు అంటే నాకు ఇష్టం, చాలా అమ్మాయిలు ఉన్నాయి వర్డ్స్ ఆడకూడదు మన అస్సలు ఆ కాన్సెప్ట్. ఎక్కడెక్కడ తీశారు షూటింగ్? భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, రాజమండ్రి, అమలాపురం. ఓకే, ఓటీటీ ప్లాన్ డైరెక్ట్ థియేటర్ సార్? థియేటర్ సార్. ఎట్లా ప్లాన్ ఎట్లా చేసుకుని మరి అడ్వర్టైజ్మెంట్ కానీ జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఎలా, ఇప్పుడు డ్రైవర్ అయితే బాగానే వెళ్ళినట్టు జనాల్లో, చాలా బాగా వెళ్ళింది. సాంగ్స్ ఏం లేవంటివా? ఒక పెద్ద సినిమా చూసినట్టు చూసారు. 2 songs ఉన్నాయండి, ఒక సాడ్ సాంగ్ అండ్ ఇంకొక రొమాంటిక్ సాంగ్. సినిమా రొమాంటిక్, మళ్ళీ అందులో కూడా పాట బాగా రొమాంటిక్. దాంట్లో కూడా ఏదైనా ఇప్పుడు అదే కాదు కదా, రొమాంటిక్ ఉండాలి కదా, దాంట్లో కూడా సాంగ్స్ చాలా సీన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. అమ్మాయిలు చూడొచ్చా? అమ్మాయిలు కూడా చూడలేదు సినిమా, చూడాలి తప్పదు. చేసింది అమ్మాయి కదా, అమ్మాయిల కోసమే. అమ్మాయి చేసింది కానీ చూడాలంటే అమ్మాయిలు అబ్బాయి ఇదేనా అంటారు కదా. మరి వాళ్ళ కోసమే. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ ఉంటుందా ఫీలింగ్స్? నాకు తెలియదు, నేను ఇంకా ఒకసారి అడిగావు కదా అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది ఫీలింగ్స్ అని. అంటే మనుషుల్ని బట్టి ఉంటుంది అలా, ఎందుకు కొందరికి అబ్బాయిలకు ఉంటుంది, కొందరికి అమ్మాయిలకు ఉంటుంది. అది మీకు ఎలా ఉంది అంటే ఎలా అడుగుతున్నారు అంటే కొందరికి అబ్బాయిలకు కొందరికి అమ్మాయిలకు అన్నారు కదా, మీకు ఎలా ఉందని అంటున్నాను నేను. దానికి సమాధానం నాకు మాత్రం అంటలేదు. అసలు చేసినామా సినిమా సినిమా కాదు మేడం, రియల్ గా చెప్పండి. రియల్ గా కూడా లేవు నాకు అసలు సెక్స్ ఫీలింగ్స్ ఏం తక్కువ. అరే మీరే అంటారు కదా ఇప్పుడు అందరం తిరుగుంటారు అంటే మీరు అడిగారు కదా అమ్మాయిలకు ఎక్కువ ఉంటుందా అని. మీరే చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను. అంటే మీ ఇద్దరు డిస్కషన్ లో వచ్చింది అబ్బాయిలకు ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకు ఎక్కువ ఉంటుంది అంటే. జస్ట్ ఇతను అమ్మాయిలను నమ్మొద్దు అంటే అందరూ మోసం చేస్తారంటే, సో దాన్ని అందరిని అనడం అందరిని కరెక్ట్ అనడం కాదు అని నేను అదే చెప్పాను. మీరు చెప్పండి, అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు, అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు. ఇక మోసం వాళ్ళిద్దరి మీద ఎలా ఉంటుంది నేను చెప్పలేను అన్నమాట. అండర్స్టాండింగ్ లేకున్నా కానీ వాళ్ళు, కాకపోతే ఇప్పుడు అయితే ఒక్కరితో అయితే చేస్తలేరని తెలిసింది. బ్రేకింగ్ చేసి 1-2 నడుస్తుంది. అవును కదండి, ఇప్పుడు 1-2 అయితే నడుస్తుంది. 3 or 4 hour అనేది రాబోయే రోజులు ఎట్లుంటుందో. ఇంకా రాకపోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు వద్దని చెప్పి నన్ను తీసుకెళ్ళడం, నేను వద్దని చెప్పి నన్ను తీసుకెళ్ళడం, అలా అయిపోతుంది. ఆల్రెడీ ఆర్య సినిమాతో చెప్పింది, ఎప్పుడైనా వాళ్ళిద్దరు విడిపోవచ్చుగా బ్రో అని, ఈయన మధ్యలో కూర్చొని వాళ్ళ బ్రోకెన్ అయిన దాకా ఉండటం. అవును, ఆ ట్రెండ్ వచ్చేసింది ఆల్రెడీ. మీకు పర్సనల్గా ఏం ఎఫెక్ట్స్ ఏం లేవు అసలు, మీరు ప్రేమించలేదు ఇప్పుడు లేదు. మీరన్నా నాకు అది తెలియదంట. లేదండి, ఈ సినిమా ద్వారా ఎక్స్పీరియన్స్ వచ్చిందా మరి ఏమన్నా? ఈ సినిమా ద్వారా నన్ను వచ్చింది ఎక్స్పీరియన్స్ ఏమన్నా? వచ్చింది కానీ లవ్ చేయకూడదండి. లవ్ అసలే ఎందుకు అంతా లవ్ చేయకూడదు? లవ్ అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు మోసం చేయడానికి మొదటి లవ్ అనేది పెట్టుకుంటే సాధించలేము. ఫ్రెండ్షిప్, లవ్, దాని తర్వాత మిగతాది. లవ్ అనేది పెట్టుకుంటే మనం అనుకున్నా సాధించలేము. ఎందుకట్లా? వీళ్ళు అంత మాట ఫోన్ ఆమె కోసం ఏదైనా చేయొచ్చు అంటారు కదా, IAS కావచ్చు, IPS కావచ్చు, ఆమె కోసం. ఇంకా మాటలు ఎక్కడ రావండి. మీరు చూస్తామంటే ముందు ఇంకా ఎటువంటి మాటలు రావండి ఇంకెక్కడ. అమ్మాయి కోసం నేను బతకాలి, అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా, అటువంటి మాటలు ఎవరు చెప్పరండి అసలు. అది కానీ సినిమాలో నువ్వు ఎంత చెప్పకుండా చదువుకోవటం బెడ్రూమ్కి వెళ్ళటమేనా, చదువుకోవటం బెడ్రూమ్కి వెళ్ళటమేనా? అందుకని ఆయన గుడ్ బాయ్ అండి. మూవీలో గుడ్ బాయ్, బయట కూడా గుడ్ బాయ్. నీకేం తెలియదు నిజంగా నేను ఇట్లా చేసిందా? రియల్ సెన్స్ ఏమనిపించలేదు అక్కడ కరెంట్ పెట్టండి మామూలుగా అట్లా చేసినట్టేనా? నేనేమన్నా చేసినంత మాత్రం ఏమనిపిస్తుంది, మనకి ముందు కెమెరా ఉంటుంది, పక్కన డైరెక్టర్ గారు ఉంటుంది, ఎవరు లేకపోతే బాగుంటుంది. అసలు ఏమనిపిస్తుంది అక్కడ షార్ట్ ఎలా వస్తుంది పైకి రానడం చేయడం అంత మాత్రం మొత్తం. మీరు కూడా ఇక్కడ దాకా వేసుకున్నారు కదా మేడం? అదే అంతే, జస్ట్ అక్కడ ఏముంది జస్ట్ అని జస్ట్ ఓపెన్ మాత్రం చేసినట్టేనా? నేను చేసి నేను అంటలేను, మీరు బాగా చేశారు ఎట్లుంది అని అడుగుతున్నా. యాక్టింగ్ కదండి, మరి మూవీలో వచ్చేసింది. నేను అదే అంటున్నా సార్, ఏదైనా యాక్టింగ్. మూవీలో చేసేది ప్రతి మూమెంట్ కూడా యాక్టింగ్. రియల్గా చేస్తే మీ అదృష్టం, దానికి నేను ఏం చేయలేను. మీకు ఇక్కడ వరకు తీశారుగా, ఇక్కడ వరకు మీరు బట్టలు లేకుంటే ఏం లేదు అసలు, అది చూపెట్టలేదు. అంటే అడల్ట్ కంటెంట్. ఒక షార్ట్లో షర్ట్ లేకుండా ఉండాలి, పడుకున్నప్పుడు అది నాకు ఇలా ఆయిల్ పెట్టినప్పుడు ఎటువంటి షర్ట్ లేకుండా ఉంటాను.
తను కూడా మొత్తం కాస్ట్యూమ్స్ ఉంటాయండి ఎక్కడికక్కడ. అసలు ఇక్కడ కూడా వితౌట్ డ్రెస్ అయితే ఏం లేదు. లేకుండా కానీ చెప్పులు పట్టించింది. ఈసారి నెక్స్ట్ 2 పెట్టి తపన 2 పెట్టి వద్దు ఇంకా తప్ప. డోస్ పెంచితే మీ తపన ఇందులోనే చాలా ఉంది. ట్రైలర్ లో చూపించింది కొంచెమే చూపించాను. థియేటర్కి వెళ్ళి చూస్తే ఇంకా మీరు ఇంకా చూడలేదు. పొగలతోటి బయటకు వచ్చి ఇంటికాడ అదే పని స్టార్ట్ చేస్తారు. చూసిన వాళ్ళు మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ 2 times చూస్తారు. ఇంటికి రారు ఇంకా మళ్ళీ సేమ్ చూస్తారు. సెకండ్ షో అయిందిరా బాబు. అంటే ఇంటికి వచ్చి చూసినా రెగ్యులర్ గా చూసేది ఏం చూస్తాం, ఇక్కడే చూస్తాం థియేటర్ అని చెప్పి సెకండ్ షో అయింది. సెకండ్ షో అని వచ్చేసి మళ్ళీ అక్కడ థియేటర్లో ఇట్లా బయటకు రావడం మళ్ళీ వెళ్ళిపోవడం కదా. ఎంతనే టికెట్ తీసుకుని వెళ్ళిపోవడం. సో ఫుల్ కాన్ఫిడెంట్ తోటి ఉన్నాం రవి. డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది సినిమా. కంపల్సరీగా నచ్చుతుంది. కోర్స్ అంటే నేను చెడుగా అనను కానీ కొద్దిగా ఒక చూడాలనిపిస్తుంది సినిమా. ఇంకేం చూపెట్టాడు. అవునండి, ఇప్పుడు బెడ్రూమ్ అనేది కాకుండా ఎందుకు ఈ టైప్ ఆఫ్ తీసాడు అనేది ఒక థీమ్ కదా. రియల్ కదా. ఇప్పుడు ఆమె అలా చేసిందంటే రియల్ గా కూడా సంపాదన కోసమే కాకుండా తన నమ్ముకొని వచ్చిన వాళ్ళకు చిన్న కోరికలు ఉంటాయి. ఇట్లా బయట ఇప్పుడు సెక్స్ అనేది కాకుండా బయట తీసుకుపోవడం అనేది కావచ్చు, ఇంట్లో ఉండి కాసేపు మాట్లాడడం కావచ్చు, పిల్లలతోటి మాట్లాడడం అని కావచ్చు, ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా మన సంపాదనతో పాటు వాళ్ళతో చర్చించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఒకరో ఎన్నో ఒక బ్యాడ్ థింగ్ వాళ్ళు కొత్త రుచులు కావాలనుకోవడంలో దాన్ని మనం పురాణాల్లో చూసాము, అన్నిట్లో చూసాము. అలా రోజుల్లో చూస్తున్నాం. ఇంకేం చెప్పదలుచుకుంటారు? అంటే నేను చెప్పాల్సింది ఒకటే, రారే నన్ను చూడండి అంటారా? థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం కంపల్సరీగా అందరికీ నచ్చుతుంది. అంటే మీరు అనుకున్నట్టు మొత్తం బోల్డే కాకుండా దీంట్లో ఫ్యామిలీకి సంబంధించిన అంటే రొమాంటిక్ రొమాన్స్ లేని సినిమా రొమాన్స్ అనే సినిమా తీశారు. అంటే డిఫరెంట్ డ్రెస్ అంటలేరు కదా, విత్ డ్రెస్ అంటారు కదా. టైప్స్ ఉంటాయి కదా రొమాంటిక్. మామూలుగా కిస్ అనేది అవి వేరే ఉంటాయి, కానీ ఇది మీరు సినిమాలో మీ బూమ్స్ బాగా పెద్దగా చూపెట్టారు. రియల్ అయినా అవి ఏమైనా పెట్టారా? నవ్వుతారా? సినిమాలో చూపెట్టింది అడుగుతున్నాను నేను. డైరెక్టర్ కోరిక మేరకు ఏమైనా పెద్దగా సైజ్ పెంచారా? అరే రా, నేను అడిగేది సినిమాలో ఉన్నది అడుగుతున్నా, లేకపోతే సినిమాలో ఫోటోలో పెంచారా? రియల్ కంటెంటే. రవి గారు పంట పండించుకున్నారు. పంట పండించుకున్నాను, నా పంట పండించుకున్నాను. మిమ్మల్ని పిండిందా? అందుకని రియల్గా మీకు ఒకవేళ లవర్ కావాలంటే మీకు ఎలాంటి తనలాంటి పర్సనాలిటీ కావాలి? మీకు పర్సనాలిటీ అంటే నన్ను బాగా చూసుకోవాలి. ఏం చూసుకునేది? ఎప్పుడు చూసుకోవాలి? నేనేమంటున్నా ఎలా ఉండాలని అడుగుతున్నా. యావరేజ్ ఉండాలి, మరి సన్నా కాదు, మరి లావు కాదు, యావరేజ్ ఉండాలి. పట్టుకుని 5 points అంటే నేను 5.3 ఉన్నాను కాబట్టి ఆయన 5.7 అట్లా ఉండాలి. మీ గుట్టుపై పిల్లగాడు 7 ఇంచులు ఉండాలి, 7 ఫీట్లు ఉండాలంట. ఆహా లేదు, నేను ఎవరినైతే చేసుకున్నానో ఆయన అంత ఉంటే చాలు. సినిమాలో క్యారెక్టర్ లాగా కాకుండా ఈ క్యారెక్టర్ లాగా ఉండాలా? ఈ క్యారెక్టర్ కూడా వద్దు. ఇటువంటి క్యారెక్టర్లకి పెట్టుకోదండి, ఎందుకంటే ఆల్రెడీ పాత అయిపోతుంది. ఆల్రెడీ ఒక క్యారెక్టర్ వచ్చిందిరా బాబు, నాకు ఐ వాంట్ మోర్ క్యారెక్టర్. ఇప్పుడు మా సినిమా చూసి నేను చాలా సినిమాలో మరి పెళ్ళి అయిన వాళ్ళని పాడవచ్చుగా, పెళ్లి కాని వాళ్ళు తెలియని వాళ్ళకి ఏం చేస్తా పాడు చేసే పిల్లగాన్ని. అంటే ఆ టైంలో ఇతనే ఉన్నాడు కాబట్టి ఇతనే రెంట్కి వస్తాడు. కామంతో ఉన్న ఎవరు కానీ వచ్చిన అబ్బా అంటారా? అంటే సినిమా కాన్సెప్ట్ అలాంటిది, సో అలా చేసేసాను. అంటే నా క్యారెక్టర్ అలాంటి, తను మన ఇంటికి వస్తాడు, సో నేను అతనితోనే కనెక్ట్ పెట్టుకోవాలి, సో అలా వచ్చేసింది. అంటే విత్ కామం అనొచ్చా, లేకపోతే అందులో ఏమనుకోవాలి? దాంట్లో కామం అంటే అది ఒకటే కాదు, ప్రేమ కూడా అనేది ఉంటది కదా. అంటే ముందు కామం స్టార్ట్ అవుతుంది, ఆయన వదిలిపెట్టి నేను దాక్కుంటావా? లేదు, ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ ఈయనతోటి సెక్స్ లో పాల్గొన్నా సినిమాలో, మరి మగోడు వస్తే మగంతో ఉన్నా. ఇప్పుడు యాపిల్ తిన్నామా చెప్పండి, ఎనీ టైం కాకుండా గ్యాప్ తీసుకున్నావా? ఈ అమ్మాయి నన్ను ముందు చూడడం కామంతో చూస్తుంది, కానీ లాస్ట్ పరంగా చాలా ప్రేమ ఉంటుంది నా మీద. ఓకే ఓకే. ఇంక నేను ఎవరిని చూడనివ్వకూడదు, నేను ఎవరిని చూడకూడదు అమ్మాయిని. తిననే చూడాలి, తినతోటే ఉండాలి. నువ్వు అక్క అప్పుడుతోటి చెల్లెని దాక్కున్నావా? ఇద్దరిట్లలో మరి నీకు ఎవరు ఇష్టం ఉంటుంది? తెలియని వాళ్ళేనా?
నాకు ఇంకా లవ్ మీద ఎంత కలిగిస్తుందండి సినిమాలో కూడా. లాస్ట్కి చనిపోతే ఇంక నేను ఆహా సినిమాలో చనిపోయే సీన్ కోసం చూడాలి ఎవరు అంటే ప్రేమ పిచ్చోడు చనిపోతావా? నీ ప్రేమ ఏమన్నా అలా డైరెక్ట్ సెక్సేగా నీకు ప్రేమ చూపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం ప్రేమ లవ్ ఉంటుంది. అంతేనా? ఓకే, సెక్స్ తర్వాత నువ్వు లవ్లోకి వెళ్ళిపోతావు. అవునండి. సో ప్రేక్షకులకు ఏం చెప్తావు మా టీవీ తరఫున? V3 ఛానల్ తరపున అందరికీ చెప్పేది ఒకటండి, కంపల్సరీగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి మా సినిమా చూడండి. అందరికీ నచ్చుతుంది, ఎవరు డిసప్పాయింట్ కాదు. ఖర్చు విషయం ఎలా ఉంది? ప్రొడ్యూసర్ ఎలా కోఆపరేషన్ చేశారు? ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చూసుకునేవారు సెట్లో. మీకు ఏమైనా ఇబ్బంది కలిగించిన క్షణాలు ఏమైనా ఉన్నాయి సినిమా తీసేటప్పుడు? ఫుడ్ కానీ ఏదైనా చాలా బాగా చూసుకుని మీకు బాగా కోఆపరేషన్ చేస్తుంది. సినిమాలో అయితే ఫుల్ కోఆపరేషన్. వద్దు పో అనేది వెళ్ళలేనట్టుంది. కమాన్ వచ్చేసి అన్నప్పుడల్లా కథ ఇంకా వచ్చి జురుకునేదా? నన్నే రమ్మనే తింటాను, తను పిలవడం కాదు, తనే నన్ను పిలిచేది. సినిమా ద్వారా అంటే కొన్ని కోరికలు తీర్చుకున్నట్టనే? తీర్చుకోలేదు కానీ ఓన్లీ యాక్టింగ్ అండి. అదే సార్, ఇప్పుడు నేను పట్టుకున్నట్టుండదా? పట్టుకున్నట్టు తెలుస్తుంది. ప్రేమ ఉంటే మనకు ఆటోమేటిక్ గా ఫీలింగ్ వస్తుంది. అదే లేనప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది? జస్ట్ ఫర్ యాక్టింగ్ అంట. జస్ట్ ఫర్ యాక్టింగ్. ఇప్పుడు నేను ఏదైనా ఇక్కడ ముట్టినా ఎక్కడే వదిలేండి, ఇక్కడ వరకు అక్కడ ముట్టుకోండి. మళ్ళీ జస్ట్ మీకు చెప్తున్నాను. మా ఆడియన్స్ కోసం ఒక కిస్ ఎవరు పెట్టుకుంటారా? అది మీ ఇద్దరు, నాకు కాదు. ఆల్రెడీ సినిమాలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలా కొత్తగా అంటే ప్రాబ్లం. మా ఆడియన్స్ కోసం ఒక్కటి ట్రై చేయండి. ఒక్కటి మూవీలో చాలా చేసాం, ఇప్పుడు ఒకటి చేయండి. మా ఆడియన్స్ మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే లిఫ్ట్ అంటే అయ్యో వద్దులేండి, ఎందుకు? మా ఆడియన్స్ కోసం ఒక్కటి ఈ పాటికి ఎప్పటికో చేసేయాలి మీరు. నేను ఒకటి అడిగాక 2 ఇచ్చుకోవాలి మీరు. అది మూవీ యాక్టింగ్ చేస్తామండి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇదండి. మరి మూవీ చూడండి, ఆదరించండి. కొత్త జంట అంటే సినిమాలో చూసేదాన్ని మీరు అనుకోకూడదు. సో ఒక కథతోటి, ఒక ఎయిమ్ తోటి మీ ముందుకు వచ్చారు కానీ ఖచ్చితంగా ఆదరించండి.